మీకు మేమేం చెయ్యం. అదే దానికి ఎలా చెప్పారండి ఆయన. సమాధానం ఏమండి ఒక్క నిమిషం, మీ గురించి ఏమన్నారు తెలుసండి? చాలా మంచిగా చెప్పారు. ఏమనంటే ఆయన చాలా మంచిగానే మాట్లాడతారు, ఇబ్బంది ఏమి లేదు అనేసి మాకు నెంబర్ ఇస్తారు. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు అయితే ఆ నెంబర్స్ కూడా ఇవ్వరండి. అస్సలు మాట్లాడం సార్ మేము. ఉమ్, దేవుని ఒకళ్ళ మాట అనే ప్రసక్తి లేదు. ఉమ్, ఇప్పుడు రాధమ్మన గారు కలిసి అన్న కూడా మేము బాధపడటం కానీ ఆ, ఆయన వారిని కానీ ఈయన కానీ తెలియదు పాపం అని అనుకుంటున్నాం. తెలియదు వారికి ఎలాగైనా సమాధానం చెప్పాలి, మనం సామరస్యంగా సమాధానం చెప్పాలి ఉమ్, అనేది మా బాధ. ఉమ్, మీరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, ఒక గంట 2 గంటలు పట్టింది. ఉమ్, మీకు ఉమ్, సమాధానం దొరుకుతుంది, ఉమ్, ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఉమ్. ఆ, అది మా మా బాధ అది. అంటే నాకు తెలిసి దొరకదని నా ఉద్దేశం. మీరు అనుకుంటున్నారు అట్లా. నేను చెప్పగలను సామర్థ్యం నాకుంది సార్. బైబిల్లో నేను లేనిది ఎలా సామర్థ్యం చెప్తారండి? సంపాదించాను, ఆ సామర్థ్యం సంపాదించాను నేను. సంపాదించారు ఆ ఆ అంటే అది సామర్థ్యం చూపించడానికి, సంపాదించుకున్నా. అది చూపించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆన్సర్ చెప్పకూడదు కదా సార్, మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకూడదు. పలానా అది చోట ఉందంటే మేము ఓకే మీకు. అట్లా 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 కాదు. అది పోటీతో కూడుకుంది. మీరు అన్నారు 1,00,00,000 ప్రశ్న అది. ఉమ్, అట్లా అట్లా ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు నలుగురిలో కూర్చొని ఉమ్, దాని దానికి వివరాలు ఎట్లా ఏంటి అనేది ఉమ్, ఈ వివరంగా చెప్పుకుంటూ రావాలి. ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ వస్తే ఉమ్, సరిపోద్ది. దానికి సమాధానం వచ్చేటట్టు మేము చెప్తాం. అది ఉహు, అది అది సార్. మేము ఎంతకాలం వెయిట్ చేస్తున్నాం ఎందుకండి? నేను వీడియో ఉమ్, చేయలేకలేను, లేదా సమాధానం చెప్పలేక దెబ్బకి ఏదో ఒకటి ఆగేయటం అనేది కాదు. ఉమ్, అందరికి సమాధానం తెలియదు. రాధా మనోహర్ దాస్ గారి గురించి ఇన్ని రోజులు అయింది. ఉమ్, అమరా ప్రసాద్ గారు ఎప్పుడో పిలిచారు, రండి సార్ అనేది ఎప్పుడో పిలుస్తుండే ఆయన. మొన్న కూడా ఈ ఉమ్, రాధా మనోహర్ దాస్ గారు 5వ తారీఖు పెట్టండి అని చెప్పారు. ఉమ్, 5వ తారీఖు హైదరాబాద్ రమ్మన్నాడు. ఉమ్. రాలేదు. మరి 3 రోజులు ఉన్నా కూడా ఫోన్ చేస్తే అసలు ఎత్తడం లేదు. ఏం చేయాలి చెప్పండి? అంటే మీరు క్లూ ఇచ్చి పలానా చోట పలానా ఉంది అంటే. అట్లా చెప్పదు, ఆన్సర్ చెప్పడం అయితే సార్. నేను ఉమ్, క్లూ అనేది కూడా ఇవ్వను నేను. ఎందుకంటే నేను అది మీకు ఉమ్. చెప్పాలి, సమాధానం చెప్పాలి కాబట్టి నేను ముందే ఎట్లా చెప్తాను? చెప్పను కదా. అలా కదండి, టైం వేస్ట్ కదా. టైం వేస్ట్ ఏమి ఉండదు. ఆ రోజు మీకు అంతా సమాధానం దొరుకుతుంది సార్. ఒక్క నిమిషం అండి, సమాధానం కాదు. ఇప్పుడు బైబిల్లో పలానా చోట ఉందంటే మాకు నెతుక్కుందాం అనుకోండి. ఇప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పను. ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పను ఇప్పుడు. ఉమ్, కేవలం డిసెంబర్ 25 గురించి అది దాని ఉమ్, వివరణ ఇస్తాను. అది మీకు ఉమ్. అందరికీ నచ్చేటట్టుగా చెప్తాను మేము. అది అంటే ఓ పని చేయాలి మీరు. ఇప్పుడు ప్రతిసారి టైం వేస్ట్ చేసుకోలేరు కదా అందరూను. అసలు వేస్ట్ చేయొద్దనే చెప్తాను కదా నేను. ఒక ఇంతకాలం వేస్ట్ చేశారు తెలుసా అండి? అలా కాదు సార్, ఎంతకాలం పడుతుందండి? అలా కాదు సార్. ఆయన బాబురావు రాకపోయినా గారు, కూడా నలుగురిని పెట్టించి కూడా చేయించు. బాబురావు గారు, అప్పుడు ఏం అయ్యా చెప్పండి. చేయాలంటే మీకు ఛాలెంజ్ గా మీకు ప్రూవ్ అయిపోయింది, మీకు అది పట్టేసుకున్నారు. అది పట్టేసుకున్నాను నేను, ప్రాబ్లం గ్యారంటీ చెప్తాను. ప్రాబ్లం పట్టేసుకున్నారు మీరు. ఆ పట్టేసుకున్నారు కాబట్టి మీకు చాలా ధీమాగా ఉంది కాబట్టి, ఇదిగో నేను చెప్పలేనట్టయితే ఈ డబ్బులు నేను కోల్పోతానని చెప్పడమే. అంతే. మరి అది ఇప్పుడు తెలిసిపోద్ది కదా అక్కడ. ఇంకొకరు అప్పారా గారు ఎవరో పిలుస్తారు ఆయన్ని. అప్పారా గారి దగ్గరికి ఆయన వచ్చారు. ఆ, ఇదిగో నీకు ఇప్పుడు 11ను ఆ 12, 13, 14 కలపండి అంటారు. 25 ఆ, అవుతుంది. అదే ఆ, ఆ, 25. ఆ. 25వ తారీఖు పుట్టారంటే అదే కారణం అంటే అది ఎక్కడ కుదురుద్ది? అట్లా నేను అలా అనుకున్నానండి అంటే అది ఎలా కుదురుద్ది? నేను అట్లా అనుకున్నాను చెప్పను. నేను కనుక ప్రూఫ్ తో సహా మీ కళ్ళ ముందు ఇస్తామండి. మీ ప్రూఫ్ అంటే కళ్ళ ముందు బై అన్ని ఒక్కటి కూడా తప్పు ఉండదు. ఒక్కటి కూడా తప్పు ఉండదు కూడా చెప్తాను నేను. మరి ముందే మీరు బైబిల్లో లేదన్న సంగతితోనే మీరు అలా మాట్లాడుతున్నారు అన్నారు. ఏంటండి? బైబిల్లో లేదనే సంగతితోనే మీరు అలా మాట్లాడుతున్నారు మీరు అందరూ అంటున్నారు. అందరూ అంతే మాట్లాడతారు. ఇప్పుడు బైబిల్లో లేని సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. అది ఎలా ఉమ్, వస్తది, ఎందుకు చేస్తున్నాం అనే విషయాలే మేము ఉమ్, చెప్తాం. అది ఉమ్, బైబిల్లో అట్లా రాసి లేదు. ఎవరు చూసుకున్నా కూడా, మీరు వికీపీడియాలో కొట్టుకున్నా, ఇంకెంత ఉమ్. పెద్ద బోతల దగ్గర పోయినా కూడా అది దొరకదు. సమాధానమే దొరకదు దానికి. అంటే మీరు అనేది ఏంటంటే మీ పవిత్ర గ్రంథమైన బైబిల్లో లేదంటారు. బైబిల్ని ఆధారంగా చేసుకొని చేసింది ఇది. బైబిల్ని ఆధారంగా చేసుకొని చేసిందే, బైబిల్ లేదని కాదు. అట్లా డిసెంబర్ 25 మాత్రం రాసి ఉండదు. అర్థండియ్యా? ఉమ్. ఇప్పటికి అర్థం. అది కూడా క్లూ అయింది. మరి అసలు ఆ క్లూ కూడా నేను ఇవ్వకూడదు అసలుకి. ఆహా, నేను సమాధానం క్లూ చెప్తాను అనేది కానీ అక్కర్లేదండి, మీ క్లూలు అక్కర్లే. అది ఏంటంటే నేను సమాధానం చెప్తామండి. మీకు సమాధానం చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఓహో ఎట్లా అనేది అప్పుడు అర్థమైంది మీకు. అది ఎప్పటికీ ఇప్పుడు జరగదండి బాబురావు గారు. మనం ఏంటంటే జరిగిద్ది, జరగాలి. ఉమ్, మీరు ఆటలు రాక మానేసుకొని ఉమ్. జరగదంటే అట్లా. వచ్చి లాభం ఏముంది దానిలో? చూపించలేరు. 14, నేను చూపిస్తానని 14 చెప్తుండే, మరి అదే అయ్యో, అంటారు. మీరు ఏదో కోడ్ చెప్తారు. 14, 11 కలిపేసుకోండి అదే 25 అంటారు. అది అనే తెలా? ఆటికట్లు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకుంటారు? మరి అప్పుడు మీరు కూడా అసలు నేను ఛాలెంజ్ అలా ఇస్తారు. చెప్పను. అసలు అలా చెప్తానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు మీరేం చేస్తారంటే
ఒక 25 లక్షలు నేను గనక ఇవ్వలేకపోతే నేను 25 లక్షలకు ఒప్పందం అన్నారనుకో, ఆయన వస్తారు, ఆయన తీసుకుని మేము వస్తాం, ఆయనతో మీతో ఒప్పంద పత్రం పెట్టుకున్న తర్వాత ఒక జడ్జి ఎవరో ఎన్నుకుని అప్పుడు మనం మొదలు పెడదాం. మీరు ఎక్కడో కోడ్ తీసాను అంటున్నారు కదా, ఇప్పుడు మీలాగే ఇంకొక ఆయన ఏదో నేను కోడ్ తీసాను అంటాడు, ఇదిగో ఇన్నో పేజీలో 11వ నెంబర్ ఉంది చూడండి, అదిని ఇంకొక కొన్ని పేజీల తర్వాత 14వ నెంబర్ ఉంది చూడండి. అలాంటి వాళ్ళు 3-4 ప్రవేశపెట్టండి. 3-4 అడుగుతున్నారు అట్లా చెప్తున్నారు అన్నారు కదా, వాళ్ళు కూడా ప్రవేశపెట్టండి, వాళ్ళు కూడా ముందు చెప్పనండి. ఈ బైబిల్లో లేదు స్వామి అంటే మీరు బైబిల్లో చూపించాలి, అంతేగాని మీరు కోడ్ చేస్తారంటే ఎలాగా? కోడ్ కాదండి, మళ్ళీ దాన్ని ఏదో సీక్రెట్ లాగా ఇప్పుడు అందరూ బహిరంగంగా చేసుకునే, ప్రపంచం మొత్తం బహిరంగంగా చేసుకునేదాన్ని నేను కోడ్ లో చూపిస్తానంటే ఎలాగా? కోడ్ కాదు. మీరు అట్లా ఇవన్నీ ప్రశ్నలు అట్లా అడగకూడదండి. నేను చెప్తున్నప్పుడు మీరు వెంటనే ఏంటి అది అంతా సీక్రెటా? ఓపెన్ గా ఉండదా? సమాధానం నేనట్టు చెప్తానండి. ఓపెన్ గా ఉండదా? లక్షల్లోది ₹1,00,00,000 వరకు వచ్చింది. ఇప్పుడు నిన్న మీరు ₹1,00,00,000 అంటున్నారు, మీరు చెప్పండి సమాధానం అంటున్నారు. ఇప్పుడు అది అట్లా సమాధానం చెప్తానండి. కవర్ లో పెట్టేస్తా వచ్చి, నేను కవర్, నా దగ్గర కవర్ ఉందంటే కవర్ లో పెట్టాను, ₹1,00,00,000 నాకు ఇచ్చి దేశపడిన అంటే ఇస్తారా మీరు? అట్లా ఎట్లా ఇస్తారా? ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత, నాకు ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత నేను ఇస్తా. అట్లా ఎట్లా ఇస్తా నేను? ₹1,00,00,000 ఇస్తారా? అట్లా ఇస్తా, నేను కవర్ ఇస్తా. అదే మరి లేకపోతే అనేది ఉండదు. ఇక లేకపోతే అనేది ఉండదు. ఇప్పుడు టెండర్ కోరుతున్నారు, టెండర్ కోరిన ప్రకారం వాళ్ళు ఇస్తారు. టెండర్ ఎంత కోరుకోండి. మీరు అనుకున్నది ఇక్కడ మాకు అనుకూలంగా లేకపోతే, అనుకూలంగా మీరు అనుకూలంగా లేదని మీరు అనుకుంటే ఎట్లానే? బహిరంగంగా ఇస్తాను నేను. బహిరంగంగానే చెప్తా ఆ రోజు. అయ్యా నేనేం దాచుకొని చెప్పను, సీక్రెట్ కాదు ఇది. అలా కాదు సార్, మీరు అది ఇప్పుడు ఆ రోజు బహిరంగంగా చెప్పడానికి నేను ఇంతకాలం వెయిట్ చేసేది. మీరు కవర్ లో పెడతాను ఇస్తాను, అది సీక్రెట్. అది సీక్రెట్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ₹1,00,00,000 ప్రశ్న కదా అది. ₹1,00,00,000 అంటే 10 కోట్లు పెడితే ఇంకా సీక్రెట్ గా ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే మీరే ట్యాప్ కొద్ది పెంచుకుంటూ పోతున్నారు. మీరే, నేనేం పెంచలే. ఏంటది? 25 లక్షలు ఇస్తా. 25 75 అయింది, 75 90 అయింది, 90 వేసి పడుకుంటున్నారు తప్ప 90 లక్షలు ఇస్తానన్నా సరే నేను 90 వేసి పడుకున్నాను కాదండి. అయ్యా నేను 90 వేసుకుని పడుకున్నాను కాదు, నేను రమ్మంటూనే ఉండా. అడగండి, ప్రతి వారం ప్రతి తీరుకున్న రోజు కూడా నేను ఫోన్ చేస్తున్నా. మీలాగా అందరూ కూడా రమ్మనేస్తారు. ఆయన చాలా ఇప్పటికి 45 మంది దగ్గరికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళాం మేము. సరే అట్లా వెళ్ళదు. మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టండి. అట్లా వెళ్ళటం కాదు. మీటింగ్ అనేది, ఆ సమస్య అనేది 10 మంది ముందు ఎక్కడ పెట్టారు, ఏం చెప్పారు, అది 10 మంది తెలియాలి కదా. మరి వాళ్ళు ఫెయిల్ అయ్యారా, మీరు ఫెయిల్ అయ్యారా, ఎవరు ఫెయిల్ అయ్యారని ఎట్లా తెలుస్తుంది? మేము పోయామని అంటే ఎట్లా? అట్లా కాదు, మీరు ఒక డేట్ పెట్టుకోండి సార్. ఒక డేట్ పెట్టుకొని మీరు 10 మంది తీసుకొని రండి, డబ్బులు పట్టుకొని రండి. మేము ఒక 4-5 మేము వస్తాం. ఒక జడ్జిని ఒకటి పిలుచుకొని రండి, మా జడ్జిని ఒకటి తీసుకొని వస్తాం. ఆ ఇద్దరు కలిసి సమస్యగా వేసి జనం ముందు పెడతాం. ఇప్పుడు జనం ముందు కూడా ఉంటది, జనం ముందు కూడా ఉంటది. అలా కాదు, బైబిల్లో చూపించలేరు. ఏంటది? అదే యేసు డిసెంబర్ 25న పుట్టాడని. మీరు అలా ఉందా? చదివారా మీరు బైబిల్? చదివారు మరి, ఉందా అలా? లేదుగా. మరి లేదని అడుగుతున్నారు కాబట్టి లేని దానికి ఎలా సమాధానం చెప్పాలో మేము దాన్ని చూస్తూనే ఇంకా చూడలేదు. చూసినాము, లేదు. నేను చూసినాము, మీకోసం ఎదురు చూస్తాను. చూడలేదు, మీకోసం ఎదురు చూస్తాను. మీ జన్మంతా ట్రై చేసినా మీ బైబిల్లో మీరు చూపించలేరు. బైబిల్ ఆధారం చేసుకొని చూపిస్తాను నేను. ఇంపాసిబుల్ సార్, అది మీకు ఇంపాసిబుల్. మీకు అర్థం కాక, బైబిల్ చదవగా అర్థం కాక, మీరు మీ తత్వాన్ని బట్టి నేను చెప్పాలంటే డబ్బులకు ఆశపడుతున్నారు తప్ప మీరు చెప్పలేరు. డబ్బులు ఉట్టుకిస్తారండి ఏంటి? డబ్బులు ఉట్టుకిస్తారా? డబ్బులు ఆశపడితే నేను ఇస్తారేంటి? మీరు మీకంటే నాకంటే గొప్ప వాళ్ళని తెస్తారండి, నేను కాదంటలేదు కదా. కాదు, వాళ్ళందరూ కూడా ఇప్పటికెప్పుడో యూట్యూబ్ లో పెట్టేసి ఇదిగో పలానా డేట్ ని పుట్టాడని, ఇది రిఫరెన్స్ ఇలా ఉందో ఇక్కడ ఉందని చెప్పేసేసి ఎప్పుడో వాళ్ళు కాపాడుకుందరు. ఈ డబ్బుల గురించి ఎలాగున్నా మీకంటే కొంచెం ఉన్నతమైన పాస్టర్స్ ఉన్నారుగా, వాళ్ళు. నేను లేరని అంటలేదు కదా. మీ గురించి పక్కన పెట్టండి. తాడి చెట్టు ఎక్కువ తాడి తలదనేటువంటి వాళ్ళు ఉన్నారు, నేను లేదంటలే. అయినప్పుడు
దానికి సమాధానం మీకు రాలేదు ఇంతవరకు. మీరు డబ్బుల కోసం ప్రాధేయపడుతున్నారే తప్ప ఎలాగలా ఏదో ఒకటి చేసి మీరు తమ్మిని డబ్బులు బొమ్మి ఇస్తానండి ఎందుకంటున్నారు? అయ్యో మీరు డబ్బులు ఇస్తానండి ఎందుకన్నారు? ఎందుకు సవాల్ చేశారు? తమ్మిని బొమ్మిని చేసి ఏదో మీరు కొట్టాలనుకుంటున్నారు తప్ప. డబ్బులు ఇస్తానని ఎంత సవాలు అసలు. ఆ వీడియోలు చూడండి సార్, ఆ వీడియోలు చూడండి. మీరు చూడకుండా మాట్లాడితే ఎట్లా? చూశాను సార్. మేమన్నామా? చూశాను. ఏమంటాం ఏంటండి? మీరు మగవాడైతే మూతి మీద మేసం ఉన్నాడైతే ఆ వీడియో ఉందా మీ దగ్గర? మగవాడైతే మూతి మీద మేసం ఉన్నాడైతే మేసం ఉంది కాబట్టి గర్జించారు కదా. కాకపోయినా పర్వాలేదు, మగోడు కాకపోయినా పర్లేదు అంటే నవ్వులు వేళంలు ఆ వీడియోస్ ఒకసారి చూడండి. మీరు చూసానంటారు, రారు. చూశాను. చూసింది ఒకసారి పెట్టండి. మీరు చూసినట్టు నాకు గుర్తు ఏంటంటే, మీరు చూసినట్టు మీ దగ్గర ఉన్న వీడియో పెట్టండి ఒకసారి నాకు. పెడతా. ఏంటి రాధామనోహర్ గారు? రాధామనోహర్ దాస్ గారికి కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. వందలు ముఖ్యమైనవి పెట్టండి సార్. వందలు ఎందుకు? నేను వందలు అడిగినానా? ప్రతి చోట కూడా ఆయన చెప్పేది ఏంటంటే, సింహంలా గర్జించి మేసం మెలేసి తొడ కొట్టి చెప్పేది ఏంటంటే, ఆయన అంతే అన్నాడు. గుణపం తీసుకున్నాడు. చాలా మాట్లాడాడు. ఇవన్నీ మీకు ఆ వీడియోలో దొరుకుతాయి. అవి పెట్టండి నాకు. ఏంటి 26 ప్రశ్నలు వేసాం, దీనిలో 13 చెప్పి అయ్యొద్దు నాకు, అయ్యొద్దు. రాధామోహన్ గారు 23 ప్రశ్నలు అడగలే. 23 ప్రశ్నలు ఎప్పుడు అడిగాడు ఆ వీడియోలో? అడిగినటువంటి మీరు మళ్ళీ వేరే రూట్ పోతున్నారు. రూట్ ఏంటి? మీ దగ్గర వీడియోలు లేవు. ఆ వీడియోలు లేకుండా మళ్ళీ మీరు ఒక కొత్త వీడియో చేయాలని నేను సమాధానం చెప్తాంటే మళ్ళీ వేరే ప్రశ్నలు అడిగి 23 ప్రశ్నలు ఉండి వాటి సమాధానం చెప్పాలంటే అది ఎట్లా? రాధామోహన్ దాస్ గారు అడిగింది 26 వేసిన ప్రశ్నలో నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పింది వన్ వే టాపిక్ లాగా వెళ్ళిపోతే అంటే మేము ఏం చెప్పేది మేము మాట్లాడుతూ ఉంటాం. నేను మాట్లాడితే వెళ్ళిపోతా ఉంటాను. మీరు వినడమే మీ పని. వింటారా? ఎంతసేపు వింటారు అది? మేము ఫాస్ట్ గా స్పీడ్ గా మీకంటే కూడా స్పీడ్ గా మాట్లాడుకుంటూ మేము వెళ్ళిపోగలదు. మీకు చేతరాదండి. చేతరానోళ్ళు మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆవేశపడతారో, ఆవేశపడడం వల్ల ఆయాసం వస్తుంది. ఆయాసం వల్ల టాబ్లెట్ వేసుకోవాలి. దీని వల్ల ఉపయోగం ఉండదండి. ఎందుకండి మీరు చెప్పలేని వాళ్ళు కూడా ఎందుకంటే అన్నిసార్లు అలా అంటారు? ఇలా లైన్ కి వెళ్ళిపోతాం. దాని వల్ల లాభం ఏముంటది? ప్రశ్న వేసినప్పుడు ఆగాలి మీరు. ఆయన 26 ప్రశ్నలు వేసి దానిలో 13 చెప్తే మీకు ఇది అన్నారు. ఆ 13లో కూడా ఈ ప్రశ్న ఉంది. 13 అనే ప్రశ్న లేదు. మీరు మరి ఇవన్నీ కల్పిస్తున్నారు. ఈ ఒక్కటే కూడా ఉంది. ఈ ఒక్కటి చెప్పిన ఇచ్చేస్తానని చెప్పారు. 13 అనే ప్రశ్నే లేదు. ఆయన అన్న వీడియోలు పెట్టండి సార్. వాటికి మాత్రమే సమాధానం. వీడియోలు పెట్టండి. ఆయన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. లేవనుకుంటారు మీరు. ప్రపంచం అంతా ఉంటే ఇది కూడా సీక్రెటేనా? మీరు కొత్త ప్రశ్నలు వేయొద్దు మళ్ళీ. అలా కాదు. మీరు కొత్తగా ప్రశ్నలు ఇస్తే అసలు సమాధానమే ఉండదు దానికి. లేదు డిసెంబర్ పుట్టిందా లేదనేటువంటి విషయాన్ని మనం చూసుకోవటం, దానికి సమాధానం చెప్తాను. వేరే ప్రశ్నలు ఎందుకు పోతారు మీరు? 13 ప్రశ్నలు, 39 ప్రశ్నలు ఏం ఎందుకండి? ఇంపాసిబుల్ అండి అది చెప్పడం. మీరు నేను చెప్తానన్నా, నేను సవాల్ చేస్తానా? మీరు సవాల్ ఎక్కడి నుంచో ఇది చేస్తారు. రాధామోహన్ గారు సవాల్ చేశారు కదా. నేను కూడా చేస్తాను. ఇది ఒక చెత్త గ్రంథం అని నా దగ్గర ప్రూఫ్ ఉంది. అవన్నీ ప్రూఫ్ అటు పక్కన పెట్టుకోయా. నువ్వు పక్కన పెట్టుకో. నాకేంటి? నువ్వు చెత్త అనుకుంటావు. నువ్వు పక్కన పెట్టుకో. కొన్ని కోట్ల మంది పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు. నువ్వు చెత్త అనుకుంటే ఎట్లా? మరి చెత్తది నా దగ్గర ప్రూఫ్ ఉంది. అరే మళ్ళీ ఇక వేరే మాటలు బాగుతుంది. దయచేసి నా దగ్గర ప్రూఫ్ ఉంటే ఉంచుకో. నువ్వు ఉంచుకో. అలా కాదు. నీ కోడ్లు నీ బూట్లు నీ దగ్గర ఉంచుకో. అంతేగాని నీ ఎక్కడ చూపించకుండా నేనేమో సీక్రెట్ గా ఉంచాను, కవర్ లో పెడతాను, కాకి ముక్కులో పెట్టాను. ఎట్లా చెప్పాలి మీకు సమాధానం? ఏది ఎట్లా చెప్పాలి మీకు? నిన్నేమో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎట్లా చెప్పాలి చెప్పండి. రాధామోహన్ దాస్ గారు కారులో ఉన్నటువంటి మాటలని అవి విని మేము ఎలా సమాధానం చెప్పాలి? మీరు చెప్పండి. రాజమండ్రి వీడియో ఉంది. రాజమండ్రి వీడియోలో అటెండ్ తిరిగారు అక్కడ. వాళ్ళు వచ్చారు కూడా అక్కడ. అది ఉందా? రాజమండ్రి వీడియో మీ దగ్గర లేకపోతే మా దగ్గర ఉన్నాయి. ఏంటి వీడియోలు? ఆయన దగ్గర ఉన్నటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. బోల్డ్ ఉంటాయి. బోల్డ్ ఉంటుంది. ఇది అడిగిందంటే బోల్డ్ ఉంటాయని మళ్ళీ మాట్లాడతారండి. చాలా ఉంటాయండి. అది చాలా ఉంచుకోండి. దేనికి ప్రశ్న అడిగారో దానికి సమాధానం ఒకటే. దానికే నేను మనం చెప్పేది ప్రశ్న లేదు. బైబిల్ మొత్తం మీరు ఎందుకు ఇప్పుడు ఆ ప్రశ్న వేసింది ఎందుకు వేశారు మీరు? లేదు కాబట్టి. నేను ఉన్నదంటున్నా. వితండవాదం అంటాం మేము. ఇగో నేను వితండవాదానికి రావట్లే. మీరు వితండవాదానికి వచ్చారు ప్రశ్న వేశారా? మీరు వితండవాదానికి ప్రశ్న వేశారండి? ప్రశ్న వేసింది లేదని చెప్పడానికే. కాదు, నేను సమాధానం చెప్తున్నాను. ఓ అయ్యా, నీలాంటి వాళ్ళు ముందు నాకు సమాధానం చెప్పి బాగుంటుంది. ఒక ఆయన వచ్చి మీలాగనే నాకు సంబంధించి నన్ను దాటేసి ఆయన దగ్గర పోవాలంట. అదేంటి?
అరే మీరు పోటీకి రండి అబ్బా, మీరు ఒక చోట సమావేశం పెట్టండి. మీరు పోటీ సవాల్ అది చేసినటువంటి వాళ్ళు ఒక గంట బహిరంగ ప్రశ్న, బహిరంగంగా మీకు వేసిన ప్రశ్న రాజమండ్రి కాదు, వైజాగ్ కాదు, విజయవాడ కాదు, హైదరాబాద్ లో నిడదవోలు కాదు, నిడదవోలు కాదు, ఎన్ని తర్వాత చోట్లైనా ఆయన వేసే నరసాపురం కాదు, ప్రశ్న. నరసాపురం రూట్లు చేసిన ప్రసంగాలు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఖమ్మం, భద్రాచలం మీ ఇంటికి వచ్చాడు ఆయన, మీ గుమ్మ ముందుకు వచ్చాడు, మా మీ ఇంటి ఊర్లో చేసాడు. ఆయనకి అంత సీన్ లేదు, మాట్లాడటం చేత కాదు, భయం సత్యం భయం ఆయనకి. నాతో ఇప్పుడు కాన్ఫరెన్స్ పెట్టండి ఆయనకి. మొన్న పాస్టర్ కాల్ కింద తొక్కు మరి మాట్లాడాడు, ఆ వీడియో చూసారా? చంపేసి మాట్లాడలేదా? చంపలేదులే, కాల్ నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు సాక్ష్యం దానికి దొక్కేసని. బహిరంగంగా ప్రపంచం అంతా చూస్తేనే కాల్ కింద ఇలా పెట్టుకుని మాట్లాడాడు. ఎందుకంటే మీలాగా ఎగిరాడు ఆయన, ఇలా కాల్ కింద పెట్టుకుని మాట్లాడాడు. మళ్ళీ నేను ఎగిరినట్టు చూడక మరి అనేక రకాలైన మాటలు మాట్లాడుతాను దయచేసి. వస్తాయి మాటలు, మీ ఒక్కడి సొంతం కాదు. ఓ కోసి గారు, అయ్యా బాబురావు గారు, కోసి గారు, మీకు ఇంతవరకు అర్థం కావట్లేదు సీను. ఆ వీడియోలు చూసి క్రైస్తవుడు ఏం సమాధానం చెప్పాలో కోరుకు దాని మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెడతాక ఎవరు పడితే వాళ్ళు పెట్టేస్తారా ఏంటి? మీరు అన్నారు కాబట్టి మీరే పెట్టాలి, వేరే వాళ్ళు ఎందుకు పెడతారు? నేను పెడతామంటే పెట్టండి. మీరు ఫస్టే తేలిపోయారు తెలుసా మీకు, ఆదిలోనే అంతమైపోయింది అన్నట్టు. మేమే అంతం కాలేదు, నువ్వు అంతమైన ఆదిలోనే. అసలు అడగడానికే ప్రశ్న కుదరతాను నీకు. ఆయన పెట్టిన వీడియోలు ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? మీరు ఆయాసపడడంలోనే ఇది ఎక్కి అన్నాలు అవుతుంది మీకు, నాకు అర్థం కాదు. ఏంటది? ఇది ఎక్కి అన్నాలు అవుతుంది. ఏంది ఎక్కి? ఇది బ్లాక్ బుక్. బ్లాక్ బుక్ ఏంటి, ఎన్నాళ్ళు ఏంటి? అది మళ్ళీ వేరే ప్రశ్నలు ఎందుకు పోతారయ్యా? మళ్ళీ ప్రశ్నలు అడగొద్దు మమ్మల్ని. ఆ ప్రశ్నలు అడుగుతారు ఎందుకు? మేము అట్లా చెప్పమని అన్నామన్నా మీకు. చెప్తున్నా మరి మీరు మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఎక్కడోనేమో రాజమండ్రిలోనేమో ఆయన ఆపేశారంటున్నారు, లేకపోతే ఇంకో చోట ఏమో రాలేదంటున్నారు. ఖమ్మం వచ్చి వచ్చిపోతుంటారండి. 3 నెలలు నేను రాజమండ్రి వచ్చాను. సుఖం ఏంది? ఈయన మాట్లాడుతున్నారు మీరు. మీరు ఉన్నట్టే మీరు అసలు పాయింట్ కి రాకుండా, అంటే మీరు మాట్లాడేస్తేనేమో చాలా గొప్ప గ్రంథం, మేము మాట్లాడిందేమో చాలా అబద్ధం. లేకపోతే ఏంటంటే రాజమండ్రిలో ఆపడం ఏంటి, రాజమండ్రిలో ఆపడం ఏంటి, ఇవన్నీ మాట్లాడేస్తే మీరు మాట్లాడిందల్లా వినడానికి ఉన్నామేంటి ఇక్కడ మేము? అర్థమైందా మీకు? మాట్లాడిందల్లా వినడానికి ఉన్నావా? మేము మాట్లాడితేనేమో ఆ పాయింట్కి వెళ్తున్నారేంటి? అంటే తెలివైనడు అనుకుంటున్నాం ఏంటి? తెలివైనోడు కాదు, తెలివైనోడు ఎప్పుడు ప్రశ్న సౌమ్యంగా చెప్తాడు, తెలియనోడే ఎక్కువ వాదిస్తాడు. నేనేం వాదించడం లేదు. మరి ఏంటది? రాజమండ్రిలో ఆపేశారా? రాజమండ్రిలో ఆపేశారా? ఏంటో ప్రశ్న? క్రైస్తవులు రాజమండ్రిలో ఆపేశారా? ఆపి దమ్మె ఎవడుకుంది ఆపమని కాదు. ఆయన రాజమండ్రిలో మసీదుల్లోనే పెద్ద పెద్ద గొడవలు చేసి వెళ్ళిన ఆయన రాజమండ్రిలో క్రైస్తవుడు ఆపితే ఆగుతారా? వేసేస్తారు. అందుకే చెప్పాను నేను, కాలు కింద తలకాయ పెట్టి మరి మాట్లాడాడు ఇలా తొక్కి. అది కూడా చెప్పుకోవాలతో ఫోటో పెట్టాలి. తొక్కింది ఫోటో పెట్టి నాకు వీడియో ఉంటే మళ్ళీ ఫోటో ఉంటా. అదే వచ్చింది మీతో. తొక్కింది ఫోటో పెట్టంటున్నా. అయ్యో ఇలాగ మీలాగే మాట్లాడాడు. ఇక మళ్ళీ వాడు వీడు ఎందుకు అయ్యా? ఎవరిలో సంగతి నాకు ఎందుకు చెప్పు. అసలు వేరే విషయాలు ఎందుకు మాట్లాడతారండి మీరు? మరి మీరు మాట్లాడిందే నేను మాట్లాడా. రాజమండ్రిలో ఆపాడంటే ఎన్ని చెప్పా. నేనేం మాట్లాడలేదు. రాజమండ్రిలో ఎవడో ఆపాడంటేనే నేను ఎన్ని చెప్పా. అది పవిత్ర గ్రంథం అంటేనే ఇవన్నీ చెప్తున్నా. మీరు వేస్తేనేమో మీ సంసారం, ఎవడో చేస్తేనేమో వ్యభిచారమా? మీరు మాట్లాడేటప్పుడు ఆ ప్రశ్న గురించే మాట్లాడాలి, ఎక్స్ట్రా ఇంకేం మాట్లాడకూడదు. ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రాగానే ఉంటది. ఓ పోసే గారు, అయ్యా ఓ పోసే గారు చెప్పండి. రాజా మనోహర్ దాస్ గారి వీడియోలకి ఆ వీడియోలు పెట్టినది యేసుక్రీస్తు ప్రభువారు జన్మవాడు పుట్టిందని నిరూపించండి అనే మాట అవతది. మీరు ఫస్ట్ ఆదిలోనే తేలిపోతేనే, ఆదిలోనే అంతమైపోయారు. మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడు సమాధానం చెప్పినాము. ఫస్ట్ నిన్న ఫోన్ చేసినప్పుడు ఏమన్నారు? బైబిల్ మొత్తం తిరగేసినా లేదు, అది చూసే మీకు ఈ ప్రశ్నలు వస్తున్నాయి అన్నారు. అక్కడ తేలిపోయారు. ఇంకేంటి? మీరు అసలు చదవలేదు అంటున్నారు. మీరు చదవలేదు. నిన్నే తేలిపోయారు. మీకు కావాలంటే రికార్డింగ్ ఉంది, మీకు కావాలంటే నేను పెడతాను, లేదంటే మీ దానిలో ఉంటే చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నీకు కాదంటే ఆదిలో అంతమైపోయి దాన్ని వాదించి ఇలాంటి వాళ్ళు వితండవాదులు అందరూ పిలుస్తుంగానే వెళ్ళిపోతాయి. కానీ ఖాళీగా ఉన్నాడేంటి ఆయన? ఖాళీగా ఉన్నాడా? పిలుస్తుంగానే వచ్చేసి సమాధానం చెప్తాకి ఆయన ఖాళీగా ఉండదు. ఇట్లా దిట్టి మాత్రం దిట్టడానికి మాత్రం ఖాళీ ఉంటది. వీడియో చేయడానికి మాత్రం ఖాళీ ఉంటది. 405 వీడియోలు చేయడానికి ఖాళీ ఉంటది. దీనికి మాత్రం రాడు. మిమ్మల్ని అంటే వాళ్ళు అడ్డం పెట్టి తిట్టేయడానికి అన్నట్టు. మిమ్మల్ని తిట్టానా? ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. గురించి చెప్తారు. మిమ్మల్ని ఏం చెప్పాడు మీకు చెప్పండి.
మీరెంత సేపు మాట్లాడకుండా ఉండాలి అంటే ఆయనకి ఎందుకు ఫోన్ చేశారో ఒక్కసారి నాకు చెప్తే నాకు నేను సమాధానం చెప్తానని చెప్పాను. ఏది ఆయన అదే అడిగిన కదా ప్రశ్న అదే కదా చెప్పమంటున్నావు. ఇప్పుడు అట్లా చెప్పాను కదా నేను. ఆయన నాకు అట్లా ఫోన్ నెంబర్ చెప్పిన ఇవ్వలేదు. మీరు అనుకున్నది మీరు చెప్పనని ఆయనకి చెప్తాను ఫోన్ కదా. వచ్చినట్టు నాకు తెలిసింది. ఆయన తరపున ఎవరికి? నేను అడుగుతున్నాను ఏంటండి ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆయన పెట్టండి మీరు కాన్ఫరెన్స్. ఆదిలోనే అంతమైపోయారు. ఇలా కత్తేసుకుని వచ్చి మీ కత్తితో మీరే నువ్వు నరుక్కున్నారు. ఆదిలోనే అంత అట్లా అనొద్దులే గానీ, ఆ, అవి అనొద్దులే గానీ ఆయన మరి కాన్ఫరెన్స్ ఏమనేయాలి పెట్టండి. మిమ్మల్ని? అరే 10 మంది ముందు మహారాజ్, మాట్లాడండి అయ్యా బాబు. మీరు 10 యువరాజ్ మంది మీరు తరపున అని చెప్పాలా ఇంక నేను? మాట్లాడండి. ఆ, ఓ బాబు పోసయ్య వాదించుకుంటున్నారంటే గారు, ఓ పోసయ్య గారు, చెప్పండి బాబురావు గారు మీరు ఇంకా చెప్పండి. ఎక్కువ పొడిగిస్తున్నారు ఇది. పొడిగించట్లే, మీరు పొడిగిస్తున్నారు. మీరు మాట్లాడితే అది మంచి, ఎదరోడు మాట్లాడితే అది చెడ్డ. అది ఇప్పుడు అది దాని ఎక్కుతుంగా గురించి ఇప్పుడు ఆయన ఇది ఎక్కితే పిలుస్తారా ఎలా లేదా? ఉంటది? ఇది ఇప్పుడు బ్లాక్ ఒక విషయం శిష్యుడుగా ఎక్కుతుంగానే మీరు ఆయన తీసుకొని వస్తారా లేకపోతే ఎట్లా చేస్తారు అది మాట్లాడండి. మేము మీటింగ్ ఆయన్ని వస్తారా రారా? తీసుకుని అది ఎప్పుడు వస్తాం. పెడతారో మీరు నాకు సమాధానం ప్రూఫ్ చెప్పండి. అది మీరు ఎప్పుడు ప్రూఫ్ పెట్టారు, అది ఎప్పుడు పెడతారో చెప్పండి. మేమా అది ఎప్పుడు పెడతారు ఆయనతో ఒప్పించండి. పలానా డేట్ అని పెట్టి పలానా రోజు అది ఒప్పించండి. మేము మేము ఎప్పుడు అడిగేది అది. మేము ఎప్పుడు మీకంటే మహానుభావులే మాట్లాడకుండా గుర్తుకే నెవరికి సీలేసుకుని కూర్చున్నారు. మీరేంటి? ఏంటిది మీరేంటి ఆయన ఎప్పుడు పెడతారని అడుగుతుంటే నోరు మీరు పుచ్చుకుని కూర్చోరంటారేంటి? ఆదిలోనే అంతమైపోయి మేమే మళ్ళీ దాన్ని అంతమేం ఎప్పుడు కాలేదు. పెడతారంటారేంటి? అరే మేము అంతమేం కాదు. మేము ఎందుకు పుస్తకం అటు అంతమవుతాం? ఇటు తిరగేసినా ఎక్కడ ఉండదు. అందుకే మీకు ఆ ప్రశ్న వచ్చిందనేసి మీరు ఎగురుతా ఉంటే మేము ఎగరటం ఏంటి? మీరు ఎక్కడ ఎగురుతున్నారు. కోడ్లు మీరు చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళి కోడ్లేటి ప్రజలేసి పుట్టినరోజులకి కోడ్లేటి? ఆ? నాకు అర్థం కాదు. కోడ్ అన్నాడా నేను? మీరు అన్నారుగా కోళ్ళు కోడ్ ఉంటే అన్నా అది నేను అందరికి వివరిస్తానని అర్థం చెప్తాను. అవుతుంది. ఆ రోజు చెప్తానని చెప్పిన. ఇప్పుడు చెప్పను, ఏం చెప్పరు. రెఫరెన్స్ అంటే ఏంటో తెలుసా మీకు? నీకు తెలుసులే, బాగా తెలుసులే కానీ అవన్నీ మాకు మరి అవి ఇది చెప్పొద్దు. నేను ఎప్పుడు పెడతారా చెప్పండి సార్. నువ్వు ఓ చెప్పింది వినాలి పోసయ్య గారు, అయ్యా. మీరు ఆయనతో మాట్లాడండి సార్. సార్ అది ఆయనతో అవ్వని పనికి రారాయన. ఇంత ముగ్గురు మాట్లాడండి. ఏదన్నా నేను అయ్యే ఒక్కడిని పని కూడా ఉంటే కాదు, చెప్పండి. నేను ఒక్కడిని కాదు, మా తరపున కూడా ఉంటారు. వాళ్ళ తరపున కలిసి మాట్లాడండి. ఎంత మంది ఉంటే ఏం చేటి? పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు ఆయన సింగిల్ గానే వచ్చేస్తాడు ఎక్కడికైనా. ఏడొస్తుంది అసలుకి. నువ్వు ఏడ రానిస్తాను? నువ్వు అడ్డుపట్టాలా ఇప్పుడు? ఏది ఆయన దేశరామయ్య బాబు అంటుంటే నువ్వు అడ్డుపడుకుంటా తీసుకొచ్చి ఏం చేయను? మీటింగ్ పెట్టి అది పెట్టి 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 సమావేశం పెట్టి తెలిసిపోతుంది కదా. తేలకపోతే తేలకపోతే మీ కర్మ. మీరు అన్నదానికి తేలకపోతే మా నువ్వు కర్మ. పట్టించుకో. తేలితేనేమో మా కర్మ. మరి మీ కర్మ ఏంటో? ఇప్పుడు తేలిద్దని నేను చెప్తున్నా, వినకుండా మీ రకంలో తేలదు కేదని ఏంటంటే బైబిల్లో చూపించవా స్వామి? బైబిల్లో పలానా చోటను చూసుకో బైబిల్ ద్వారా అని చూపిస్తాయా? చెప్పు. లేదు ఇక్కడ అన్నావు అనుకో, నేను చూపిస్తానని చెప్పు. లేదా 10 లక్షలు నేను కడతాను, బాండ్ రాసిస్తానని చెప్పు. ఎవరు నేను అంతే. కదా? మరి ఇంకెందుకు నువ్వు ఇప్పుడు మేము వస్తాం. అరే మేము అసలు అలాంటి వీడియోలే చేయలేదా బాబు? అలా కాదు, మేము అలాంటి వీడియోలే చేయలేదు. పోసయ్య గారు, ఇటు అటు పోసయ్య గారు, బాబురావు గారు నేను ఒకసారి చెప్పేది వినండి. బాబురావు గారు నేను చెప్పేది వినండి. నేను సంవత్సరం వచ్చి వాదన పెట్టుకోవడానికి ఇలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు అభిమాని గౌడ్ కూడా కట్టిన ఒక గంట సేపు గంట వాదించాడు. అది కాదు వాదన కాదు. సమాధానం చెప్తున్నప్పుడు మీరు పెట్టండి మీటింగ్. నేను వాదించట్లేదే. నా దగ్గర సీక్రెట్ ఉంది, కోడ్ ఉందంటే అవన్నీ కుదరదండి. అవన్నీ జరగని పని. మీరు ఏదో మాట్లాడేస్తే అవ్వని పని అని నేను చెప్తున్నా మీకు. నేను వాదించట్లే. మీరు వేసిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నాను అంతే. మీరు వాదన దిగితే మేము దిగుతాం, మీరు బూతులు తిడితే మేము తిడతాం. వచ్చు అసలు మేము ఇప్పుడే చెప్పాడు కదా రాధానాథ్ దాస్ గారు, మేము బూతులు వాడమయ్యే పదం వాడినాము. వినండి ఫస్ట్. ఆ పక్కోడు కత్తించుకుని వస్తే తలంచుతాకి మేము పెదవలం కాదు, హిందువులు. మేము కత్తించుకుని వచ్చి తాడోపేడో తేల్చుకుంటాం. అంతేగాని మీరు బూతులు తిడితే మేము తిట్టించుకుంటా ఉన్నాం అనుకుంటున్నారేంటి? అలా ఉండదండి. మాకు చాలా వచ్చు బూతులు. నీకు వచ్చు, అందరికి వచ్చారు మాకు తెలుసు. తెలియదు అనుకుంటున్నారా? మీరు సామాన్యులు కాదని మాకు తెలుసు. ఇప్పుడే కాళ్ళ కింద వేసి సొక్కారని మాకు తెలుసు. బట్టి ఇప్పుడే ఎవరో కాళ్ళ కింద వేసి సొక్కిందని చెప్తానేమన్నారు కదా. మరి మీరు అన్న మాటకి రాజమండ్రిలో కొట్టారు, లేకపోతే తిట్టారు, కొట్టారని నేను అలా రాజమండ్రిలో వీడియో ఉండేది పెట్టండి అని చెప్తున్నా. రాజమండ్రిలో చాలా వీడియోలు ఉన్నాయి. అంటే మీరు చెప్పిందల్లా వినడానుకుంటావా ఏంటి? మీరు చెప్పిందల్లా వినడానిక? ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు పాయింట్, ఒకే ఒక పాయింట్, ఏ పాయింట్ మాట్లాడితే దాని మీద ఉండాలి, దానికి సమాధానం నేను దాని మీద ఆయన పాయింట్ మాట్లాడిన పాయింట్ మీదనే నేను వస్తున్నాను. చెప్పండి. ఎవడైనా డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన నిరూపిస్తే 25 లక్షలు వాడు మగోడు కానవసరం లేదు, వాడు మగోడు కానవసరం లేదు, ఆడదైనా పర్లేదు అని అంటాడు. మేసా ఆగపోయినా పర్లేదు అని అన్నాడు. వీడియో చూసుకో చూడు. మీరు ఇప్పుడు ఇంతగా ఏంటి మరి
అది అది నీకు చేతనైతే అని పిలవండి, బీడీ పెట్టండి సార్, ఇవన్నీ వద్దు. చేతనైతే కాదండి, మీకు మీ చేత చేత కాదు కాలేదు. గదించడం, మీ చేత కాదు, అది బీడీ పెట్టే వరకు రావట్లేదు, ముందుకు రావట్లేదు. కాదండి ఆయన బాబు, పారిపోయిన మీకు పట్టుకొని మీకు పాయింట్ అర్థం మీరు అవట్లే. వస్తున్నారు ఎందుకు అసలుకి? మీరు పారిపోయినారు, మీరు వస్తున్నారు ఎందుకు? మీరు ఆయనకి ప్రశ్నలు ఆయన వేస్తున్నారు ఎందుకు? పారిపోతుంటే మీరు వస్తున్నారు ఏంటి? మీరు ఆయనకి ఫోన్ చేస్తున్నారు ఎందుకు? నేను ఆయన అన్నాడు కాబట్టి ఫోన్ చేస్తాను ఆయనకి. ఏది? నేను ఆయన అన్నాడు కాబట్టి ఫోన్ చేస్తాను, ఆయన వీడియో చేసింది కాబట్టి. ఆయన అన్నారు దానికి నేను కాబట్టి ఆయన మంచిగా పిలుస్తున్నాను, ఆయన మంచిగా పిలుస్తున్నాను. మీరు అనవసరం వచ్చి మేము కూడా మంచిగానే మీకు సమాధానం చెప్తున్నాం. మీ సమాధానం ఏంటది చెప్పమనే? ఏమని చెప్పమని? ఏమని చెప్పాలి? ఆయన చెప్పమన్నాడు సార్, నేను ఆదిలో చేసిన తప్పు, అంతమైపోయి నేను వీడియో చేసిన అలా తప్పు అని కదండి. చెప్పమనండి. మీరు నేను వీడియో చేసింది, ఆయన వీడియో చేసింది తప్పు అని చెప్పండి, ఆయన చెప్పమనండి. అదే చెప్తున్నాడు, పుస్తకం అంతా తప్పని. అది కాదు, ఆయన చేసిన వీడియో తప్పు అని చెప్పానండి. ఆయన చేసిన వీడియో గురించి ఆయన చేసిన వీడియో తప్పు, నేను అనవసరం తిట్టాను, అది దానికి సమాధానం చెప్పగలనే వాళ్ళు ఉన్నారు, చెప్పమని చెప్తారంటే చెప్పండి, మరి వీడియోలో చెప్పండి, చెప్పేసి పెట్టండి, ఆల్రెడీ వచ్చేస్తుంది. వీడియోలు పెడితే అట్లా సమాధానం దొరికింది. మీరు చెప్పండి, ఇలా తప్పు అయిపోయింది అంటున్నారు కదా, చెప్పండి. ఆయన కాదు, నేను కాదు చెప్పేది, ఆయన చెప్పాలా. ఆయన వీడియో పెట్టడం అనేది తప్పు, ఒప్పుకోవాలి ఆయన, రాధామోహన్ గారు. అబ్బా, ప్రపంచ జ్ఞానం వచ్చారండి. ఆయన వీడియో పెట్టడం తప్పని చెప్పండి, మేము స్పందించుకునేది ఎందుకుంటాం? వీడియో అదే నేను ఒక వీడియో పెట్టి మీరు స్పందిస్తారా? మరి ఇంకే దానిలో నిజం ఉంటే, అదే నిజం ఉంది కాబట్టి మేము స్పందించడం. అయ్యా బాబు, నిజం లేని ఎన్ని వద్దు, కాన్ఫిడెన్స్ కలపండి సార్. ఏది బోసే గారు, కాన్ఫిడెన్స్ కలపండి. కాన్ఫిడెన్స్ నేను ఉన్నాను కదా, నాతో పోయినసారి ఒక ఆయన అంతే వేసి నెంబర్ ఇచ్చి ఇట్లా వాదన పెట్టుకుని మానేసి చివరికి సిమ్ ఎత్తేసిండు. సిమ్ తీసేసిండు, అసలు మాట్లాడకుండా చేసిండు. అతని గురించి నేను ఆయన శిష్యుడు అని చెప్పిండు, ఆయన శిష్యుడు అని చెప్పి వాదించి ఇక ఆ సిమ్ ఎత్తేసి టాపిక్ మళ్ళీ ఇంకో దానికి డైవర్ట్ చేస్తున్నారు. కాదు నన్ను గెలిచిపోమంటుండు ఆయన, మీలాగానే నన్ను గెలిచిపోండి, నాకు సమాధానం చెప్పండి అంటుండు ఆయన. పోనీ ఆ విషయాలు వదిలేద్దాం. నువ్వు నేను వీడియో చేద్దామంటాడు, నువ్వు మాట్లాడదా, నేను మాట్లాడే, ఎదురు కూర్చొని మాట్లాడే అని అంటాడు. మీరు కూడా అంతే ఉంది ఇప్పుడు. ఇప్పుడు నేను వీడియో చేస్తాను, నేను వాదిస్తాను అనలేదు, అట్లా కాదు కదా నేను చెప్పేది. వినండి, మీ దగ్గర సమాధానం లేదు. నా దగ్గర తేలిపోయిన వాళ్ళు గురువు గారి దగ్గర ఎలా మాట్లాడేస్తారు? చెప్పండి మీరు వన్ వే టాపిక్ కింద వేసుకుంటూ వెళ్ళిపోతే వినడానికి నేను ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, లేదు మీ దగ్గర. అది ఎక్కిన వాళ్ళకి ఎవరికే ఉంటది, మీకనేంటి? చెప్పండి చెప్పండి. ఏంటది? ఇప్పుడు వింటారా? నేను చెప్తాను, వినలేదు, మళ్ళీ మొదలవుద్ది. నేను చెప్పేది వినండి ఒకసారి. మీ దగ్గర సమాధానం ఉన్నట్టయితే నాకు చెప్తే ఆయనకి మేము తెలియజేస్తాం, ఓకే అనేసి మీకు 90 లక్షలు అలా ఇచ్చేసి మతం మారిపోతారు. ఆయనతో పాటు 10 లక్షల మంది మతం మారుతారు. నువ్వు ఒక్కటి మారపోయినా నాకు చింతలేదు బాబు. ఇగో ఆ 90 లక్షలు ఇంపాసిబుల్ అనుకోండి, అది 90 లక్షలు ఇచ్చి నేను సమాధానం వినండి. 90 లక్షలు ఇచ్చిన తర్వాత సమాధానం వినండి. 90 లక్షలు ఇచ్చిన తర్వాత సమాధానం వినాలా? అంతే. మరి మీరు అట్లా అన్నావు కదా, నువ్వు కాదు, మీరేమంటున్నారు? ఈ పార్టీలోకి మతిస్థిమితం తప్పిన వాళ్ళందరూ వెళ్తారేంటి? మతిస్థిమితం ఎవరికుందో లేదు, అది కాదు. కానీ నువ్వు ఇప్పుడు మీరేమన్నారంటే మెంటల్ స్టేటస్ బాగాలేదనుకుంటున్నా. చాలా మంది ఏం చేస్తారంటే, అట్లా కాదు, మీరు నాకు సమాధానం చెప్పండి, నేను ఆయన చెప్తాను అంటున్నారు. మీరు నాకు సమాధానం చెప్పండి, నేను ఆయన చెప్తాను అంటున్నారు. సమాధానం చెప్పండి, ఆయన సమాధానం ఆదిలోనే అంతమైపోయింది అన్న సంగతి నాకు తెలుసది. మేము అసలు అంతం కావడం లేదు. నేను సవాలుగా నిలిచాను, మరి లేకపోతే నేను ఒక సవాలుగా నిలిచాను. మీరా? నేను సవాలుగా నిలుస్తున్నా. నేను 7 దేశాలను గెలిచాను, నేను అనేసుకుంటే సరిపోయిందా? నువ్వు 100 దేశాలను గెలుచుగాక, నేను సవాలుగా నిలిచానని చెప్తాను. ఒక నేను 7 దేశాలకు మహారాజుని అని అనేసుకుంటే సరిపోద్దా? నేను అయ్యానంటలేదు. రాధామోహన్ గారికి సమాధానం చెప్పే శక్తి నాకు ఉందని చెప్తున్నాను, రమ్మని చెప్తున్నాను. మీరు ఎప్పుడు వస్తారో దానికి సమాధానం చెప్పండి, ఎక్కడ పెడతారో మీరే పెట్టాలండి. నేను కూడా సీఎం అయిపోతాను కదా, నాకు సీఎం అయిపోయే కెపాసిటీ ఉందన్నాను. అయిపోతా అయ్యేది వేరే డైరెక్ట్ చెప్తూ, నేను సీఎం అని అవుతానని చెప్పలేదు. నేను
మీరు మళ్ళీ వేరే మారుస్తారు ఎందుకు? నేను సీఎం ఆదిలోనే చెప్తానా? అంతమైపోయి ఇంకా వాదనకు దిగుతారు ఎందుకు? నేను అసలు వాదన మీరు వేరే వేరే టైటిల్ బైబిల్లో చేస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా నేను ఇప్పుడు చివరికి అయ్యా చివరికి ఇదిగో చూసుకున్నా ఒకసారి లేదనే ఓ కోసే సంగతి గారు, ఉందా? ఓ వినండి కోసే గారు, వినండి, మీరు బంద్ చేయండి కానీ ప్రశ్న వేయొద్దా? ఇప్పుడు ప్రశ్న ఇంకా మీకు వేసే ప్రశ్న ప్రశ్నలు లేవు. ఈ ప్రశ్న వెయ్యొద్దా? మీరు ఏం ప్రశ్న? మాట్లాడిందే అనొద్దా? ఏం ప్రశ్న? ఏంటి మీరు ఫస్ట్ నేను ఏమని ఎప్పుడు చెప్పారు ప్రశ్న నాకు? చేసిన? నేను ఎప్పుడు వీడియో చేసిన? మీరు మీరు ఒప్పుకోవాలా? ఇది నేను ఎప్పుడు అడిగినా, నేను ఎప్పుడు సవాల్ చేసినా, నా వీడియోలు ఏమన్నాయి చూపించండి. మీరు ఏం ప్రశ్న చేసినా మిమ్మల్ని? మీరు నన్ను ఫస్ట్ లో ఫోన్ చేసినప్పుడు నేను ఏమన్నారు? బైబిల్ అంతా తిరగేసినా అది ఉండదనే కదా మీకు ధైర్యం అన్నారా? నీకు అది అడగమని చెప్పినా నేను? అంతా బైబిల్ తిరిగేసిన దానికి సమాధానం చెప్తాను నేను అడిగినా? అక్కడే పోయారుగా మీరు. నేను అసలు నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదుగా. మీ నువ్వు గురువు అది ఎందుకు గారిని అలా అడుగుతున్నావు? కాదు, మీ గురువు గారిని అది పిలవండి, ఎందుకు అడుగుతున్నావయ్యా? నేను నువ్వు వేయాల్సిన ప్రశ్న మాట్లాడేస్తాను. అప్పుడే తప్పేసిన నువ్వు. ఏంటి సార్ ఆ అది? ప్రశ్న ఏంటి సార్ అది? ఆ ప్రశ్న అడిగా నువ్వు తప్పు చేసిన అంటున్నా. ఏ ప్రశ్న? ఏది బైబిల్ అంతా చదివిన ప్రశ్న అడిగే నువ్వు తప్పు చేసిన అంటున్నా. మీరు అరే ఇప్పుడు అది కాదు బాబు. ఓ కోసయ్య గారు, మీకు ఇంతవరకు ఇప్పుడు రాధా మనోజ్ మీలాంటి రాజు వాళ్ళతో ఒక్క నిమిషం ఇప్పుడు మాట్లాడిన పాపం మీలాంటి లేవు. వాళ్ళతో మాట్లాడడానికి నాకే కష్టంగా ఉంది. కోసయ్య ఆయన వచ్చి గారు, మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఆయన్ని ఆయన దాచి రానివ్వం అలా. పెడుతున్నారు ఎందుకయ్యా? ఆయన దాచి పెడుతున్నారు. ఆయన ముందు వస్తున్నారు, వచ్చిన క్రైస్తవుని తిడుతున్నారు. ఏం పద్ధతులు ఇవి? మొన్న రజనీకాంత్ తో చెప్పించాం, మీకు ఇంకా అర్థం అవ్వలేదు. ఏ రజనీకాంత్ అని? పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అనేది. ఆయన ఎప్పుడు కూడా సింగిల్ గానే వెళ్తారు, ఎక్కడికైనా గర్జిస్తారు. ఎందుకోనండి, నాకేంటి? ఎన్ని చోట్లకి వెళ్తే నాకేంటి? మరి దాచి పెడుతున్నారు అంటున్నారు నాకు మీరు. చెప్పాల్సిన అవసరం లేదు కదా అది. దాచి పెడుతున్నారు అంటున్నారు కదా. మరి ఆయన ఎందుకు మాట్లాడు? మీతో ఇప్పుడు మాట్లాడండి. మీతో మాట్లాడితే ఎందుకు మీటింగ్ పెట్టదు? ఏది ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మనం మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఇంకొక ఆయన వచ్చి చొక్కా తీయమనండి తీసేస్తాడు ఆయన. ఇప్పుడు అరే చొక్కా తీసేసే తిరుగుతుండలే, ఆయన చొక్కా తీసేది ఏమీ లేదు. ఆయన చొక్కా తీసేసే తిరుగుతుండవు. అడ్రస్ లేదు, ఏ పూట ఎక్కడ ఉండో, ఏ గట్టి ఎక్కడ ఉండో తెలియదు ఆయనకి. నేను ఒక ప్రశ్న తెలియదు. అలా కాదు, ఆయన చేసే వీడియోలకి నెంబర్ పెట్టడు. నెంబరా? ఆయన చేసే వీడియోలకి నెంబర్ పెట్టడు, ఏం మాట్లాడు, ఏం తెలుసు మీకు? ఆయన గురించి శిష్యుడు అని చెప్పుకుంటున్నారు. మరి మీరు నీ గురువు సంగతి నీకు తెలియదా? చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నీ గురువు సంగతి నీకు తెలియదు. నాకు ఆయన గురించి తెలియదు, ఆయన మాట్లాడిన విషయాలు తెలియదు మీకు. A to Z 1 to 100 అన్ని తెలిసిన. తెలిసి కూడా ఎందుకు మాట్లాడదు? మరి ఎందుకు రావట్లేదు? అందుకేగా మాట్లాడుతున్నానా. నేను రమ్మంటున్నా, మీరు ఫోన్ చేసి రమ్మంటే వచ్చేస్తారేంటి? భలే చెప్తారు. మరి ఏం చేస్తారు? పారిపోతారా? నేను రమ్మంటే పారిపోతారేంటి? నేను ఇందాకే చెప్పాను మీకు, సింహం సింగిల్ గా వచ్చేస్తుంది ఎక్కడికైనా. అసలు రాడు. రాకనే ఇప్పుడు మీరు పెట్టింది. మీ గుమ్మం దగ్గరకు వచ్చారు, ఏంటది? ఇప్పుడు నేను చెప్పేదండి, ఇప్పుడు నలుగురు అయ్యారు, ఇప్పుడు నలుగురు ప్రవేశపెట్టారు. ఇప్పుడు నలుగురిని ప్రవేశపెట్టడానికి ఏంటని మీరు మీరు 5వ వాళ్ళు ఈ విధంగా పెట్టుకుంటారా? ఈ విధంగా పోయి వాడిని వాదించంటారా, తిట్టంటారా, సంపంటారా, కొయ్యనరా? ఇయే మీ మాటలు. మీరెందుకు చేశారు ఆయనకి? మీరెందుకు చేశారు ఆయనకి? ఎవరు? మీరు ఫోన్ ఎందుకు చేశారు ఆయనకి? చేస్తాం, ఆయన అన్నాడు కాబట్టి సమాధానం చెప్తున్నా అంటాను. లేనప్పుడు ఎందుకు సమాధానం చెప్పేస్తారు? నా దగ్గర చెప్పేస్తారండి బాబు. ఇప్పుడు మీకు వర్త్ సబ్జెక్టు ఉంటే ఆయనే సమాధానం చెప్తారు. మాకెవరు నెంబరు? ఇలా వితండవాదులు, చేత రాకుండా ఏదో చెప్పాలనుకునే వాళ్ళు, అజ్ఞానం ఉండి ఎదుర్కొన్న వాళ్ళు, ఈ బ్లాక్ బుక్ విషయం ఎక్కిన వాళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు.